ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మన సూత్రము యోగాంగానుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి అవివేక ఖ్యాతే ఆవివేక ఖ్యాతే. అంటే మనం ఎప్పుడైతే యమనియమాలను పాటిస్తామో, ఇక్కడ యోగాంగ అనుష్ఠానాత్ అంటే యోగము యొక్క అంగములు. ఏవి యోగము యొక్క అంగములు మీ అందరికీ తెలుసు. ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో యమము నియమము కూడా మీ అందరికీ తెలుసు. మనము ఆత్మ కళ్యాణాన్ని కోరుకోవాలి అంటే ఆత్మ కళ్యాణమును ఇష్టపడుతున్న వారు రెండు ఉంటవి. ఒకటి లౌకిక కళ్యాణము, ఒకటి ఆత్మ కళ్యాణం. ఆత్మ కళ్యాణాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు మాత్రం యమ నియమాలను తప్పకుండా అనుష్ఠింపవలసి ఉంటుంది. నేను సత్యమైతే మాట్లాడతా, కానీ మాంసభక్షణ చేస్తా, లేదా నేను సత్యం మాట్లాడతాను మాంసభక్షణ చెయ్యను, అధర్మాచరణ చెయ్యను, కానీ ధనమును మాత్రం వక్ర మార్గంలో సంపాదించుకుంటా, లేదు నా మనసును నేను శుద్ధిగా పెట్టుకోను. ఇలాంటివి ఆత్మ కళ్యాణ మార్గములో ఏవైతే ఈ యమముందో నియమముందో ఇందులో ఏదొక్కటి వదిలిపెట్టినా లక్ష్యం నెరవేరదు అంటున్నాడు. అటులనే మీరు నిష్టగా యమనియమాలను అనుసరించి అంటే పాటించి అనుష్ఠించి శరీరాన్ని బలపరుచుకోకపోతే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే, ప్రాణాయామము చెయ్యకపోతే, అంటే యమనియమాలైతే పాటిస్తున్నారు కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోరు. అది ప్రాణాయామం చెయ్యకపోయినా, భ్రమణము చెయ్యకపోయినా, నియమిత నిద్రను మనం తీసుకోకపోయినా అది రోగమయం అవుతుంది. అంటే కేవలం ఆచరించినంత మాత్రాన ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన బుద్ధిలో జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు ఉన్నవి. అవన్నీ మనం ఇక్కడే కడుక్కోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం కడుక్కోవాలి అంటే మనకు దీర్ఘాయువు ఉండాలి, రోగరహితమైన శరీరం ఉండాలి. మనం తొందరగా ఈ దేహాన్ని త్యాగం చేశామనుకోండి, ఏదైనా కారణాల వల్ల మన లక్ష్యం ఇంకా పాకము కానే లేదు, ఒక స్థితికి రానే లేదు. అప్పుడే ఈ శరీరం మన నుంచి వేరైంది అనుకోండి, అప్పుడేమవుతుంది? లక్ష్యం నెరవేరదు. అందుకని యమనియమాలను 10 సంవత్సరాలు పాటించినంత మాత్రాన మనం 60 ఏళ్ళు
ఏళ్లకు 55 ఏళ్లకు శరీరం త్యజించామనుకోండి, ఓ 10-15 సంవత్సరాల నుంచి మంచిగా జీవిస్తున్నాం, మోక్షం వస్తుందా? ఈ స్థితి రెండో జన్మకు ఉంటుందా అంటే దాన్ని మనం అంత ఈజీగా ఉంటది అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ బీజం ఉంటదేమో, కానీ జన్మ జన్మాంతరాల నుండి మనం యాత్ర చేస్తున్నామే, ఆ బుద్ధితో, ఆ మనస్సుతో, ఆ చిత్తముతో, ఆ వాసనలతో, ఆ స్మృతులతో. అవి అశుద్ధమైనవి ఎన్నున్నాయో, బలహీనమైనవి ఎన్నున్నాయో, బలముగా ఉన్నవి ఎన్నున్నాయో మనకు తెలియదు కదా. మనం ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, యోగానుష్ఠానము, ఏవైతే యోగాంగములు ఉన్నాయో 8, వాటిని మీరు అనుసరించినప్పుడే, అనుష్ఠించినప్పుడే యమములు, నియమములు, ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంది? మానసిక శుద్ధి. మనము ఎంతటి స్థితికి వెళ్ళాలి అంటే, నేనింకా అంత అనుభవంలోకి వచ్చాను అని నేనైతే ఛాలెంజ్గా చెప్పను. కానీ ఒక్కొక్కసారి స్థితి ఎలా ఉంటది అంటే, దాన్ని మీరు సుదీర్ఘముగా అమ్మ సిద్ధింపజేసుకుందేమో అని మాత్రం అనుకోకండి. కేవలం చెప్తున్న స్థితి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భృకుట స్థానము నుండి మస్తిష్క భాగమున ఆత్మ యాత్ర చేస్తున్నప్పుడు ఆత్మ శరీరము నుండి చాలా దూరముగా ఉంది. అవి ఎలా ప్రవహిస్తున్నవి, తన నుండి అన్ని దూరముగా ఉన్నవి, చాలా దూరముగా ఉన్నవి. అంటే ఎప్పుడైతే దూరముగా ఉంటాయో మనకు చాలా సరళం అన్నమాట, మనం మన శక్తిని పెంచుకోవడానికి. దగ్గరగా ఉంటేనే కష్టం. వాటి శక్తి మన శక్తి సమానముగా ఉన్నప్పుడు విజయం ఎవరికి అనేది కష్టం. కానీ అవి చాలా దూరం అవుతున్నప్పుడు, మన శక్తి పెరిగినప్పుడు మనం వాటిని శిథిలం చేసుకోవచ్చు. ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది అంటే, అనుభవ స్థితి, ఇవన్నీ కూడా దూరముగా ఉన్నవి. శరీరములో ఆత్మ చాలా వేరుగా ఉంది. ఇవి ఆత్మని ఏమాత్రం అంటుకోవడం లేదు, అతుక్కొని లేవు. ఆత్మ చాలా పృథక్ ఈ దేహమున భ్రమిస్తున్నట్టుగా మనకి లోతుగా అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ఎలా సూర్యుడు తన చుట్టూ తాను తిరగడము వలన, మీరు చూసుకోండి, సూర్యుడు ఎవ్వరి చుట్టూ తిరగడు. సూర్యుని చుట్టే ఈ ప్రపంచమంతా తిరుగుతుంది. కనుకనే సూర్యుని యొక్క శక్తుల ముందు ప్రపంచ శక్తులన్నీ కూడా చాలా శిథిలముగాను, మోతాదుగాను, సూర్యుని ముందు ఇవన్నీ కూడా అసమర్థంగా మనకు తెలిసిపోతున్నవి. సూర్యుని సామర్థ్యాన్ని మనం అంచనా వేయలేము. అంటే భూమండలములో మరి నీటి సామర్థ్యం సామాన్యమైనదా? మీరు ఒకసారి సముద్రం యొక్క అలల దగ్గర నిలబడి చూడండి. ఆ అలలు ఎంత ఉప్పొంగి వస్తవి అంటే
అందులో మనం మునిగి తేలని స్థితి కూడా ఉంటది. అగ్ని యొక్క శక్తిని చూడండి, పెద్ద పెద్ద అరణ్యాలనే అది భస్మం చేయగలుగుతుంది. శబ్దం చూడండి, వర్షం పడే ముందు మేఘాల నుండి ఏదైతే శబ్దం వస్తుందో ఆ శబ్దానికి మన శరీరంలో తీవ్ర భయంకరమైన కంపనాలు వస్తూ ఉంటాయి. శబ్దానికి ఉంది శక్తి, జలానికి ఉంది, వాయువుకి ఉంది, అగ్నికి ఉంది, పృథివికి కూడా ఉంది. పృథివిలో గనక కంపనం వచ్చిందంటే మానవుడి యొక్క విజ్ఞానముతో కట్టిన నిర్మాణం అంతా కూడా పృథివి లోపలికి వెళ్ళిపోతుంది, ధ్వంసం అవుతుంది. వీటన్నింటిలో కూడా శక్తి ఉంది. కానీ సూర్యుని శక్తి ముందు ఇవి మనకు అల్పముగా కనబడుతూ ఉంటవి. అంత శక్తి సూర్యునిలో ఉంది. అలాని పంచభూతాలలో లేదని కాదు. పంచభూతాలని విడివిడిగా చూసుకుంటే వాటి శక్తి కూడా అనంతమే. కానీ సూర్యునితో తీసుకున్నప్పుడు సూర్యుని శక్తి అపారమైనది. అటులనే మన దేహమున ఇంద్రియ శక్తి సామాన్యమైనది కాదు. అందుకే మనం ఇన్నిసార్లు సత్సంగానికి వెళ్ళినా, ఇన్నిసార్లు మృత్యువులు చూసినా, ఎన్నో జన్మలెత్తినా మళ్ళీ మనము ఈ ప్రపంచ సుఖాల యందు పడిపోతున్నామంటే కారణం ఇంద్రియ శక్తి అంత బలీయమైనది. సత్సంగంలో ఉన్నప్పుడు, ఎవరైనా మనకు కావలసిన వాళ్ళు మృత్యువు చెందినప్పుడు, ఎక్కడైనా ప్రళయాలు జరిగినప్పుడు, అమ్మ నేను అధర్మంగా ఏ పని చెయ్యను, నేను నా దినమును చాలా శుభముగా గడుపుతాను, ఇలా మనము ఎన్నో ఆలోచనలతో ఉంటాం. కానీ మనం వాటిని నిత్య జీవితంలో ఆచరించలేకపోతాం. కారణం ఇంద్రియ శక్తి అంత గొప్పది. కానీ ఇంద్రియ శక్తికి ఉన్నంత సామర్థ్యము ఎక్కువ అంటే అనంతంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ సామర్థ్యం ముందు ఇంద్రియ సామర్థ్యం చిన్నదే. అందుకనే మనము ఏ స్థితిని సంపాదించుకోవాలి అంటే ఆత్మ చుట్టూ ఇంద్రియాలు తిరగగలగాలి. ఎలా సూర్యుని చుట్టూ ప్రపంచమంతా భ్రమింపబడుతుందో అలాగే ఆత్మ చుట్టూ ఈ సర్వ ఇంద్రియాలు తిరగాలి. ఎలా సూర్యుడు పరమాత్మని చుట్టూ తిరుగుతాడు, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు. అతను సృష్టికర్త యొక్క భ్రమణము కూడా చేస్తాడు సూర్యుడు, ఇంకెవ్వరి చుట్టూ తిరగడు. ఆ సూర్యుని ఎవరైతే తయారు చేశారో అతన్ని పరిక్రమ చేస్తూ ఉంటాడు సూర్యుడు. కానీ తనలో తానే తిరుగుతూ ఉంటాడు, ఇంకెవ్వరి పరిక్రమ చెయ్యడు సూర్యుడు. అటులనే ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మనము కూడా ఈ శరీరములో అయితే పరమాత్మునితో ఉండడం లేదా మనలో మనం ఉండగలిగే శక్తిని తెచ్చుకున్నప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మకు వశీభూతులైతవి. ఎప్పుడైతే ఆత్మ ఈ స్థితికి వెళ్తుందో, మీరు ధ్యానములో నెమ్మదిగా ఎంతటి స్థితికి వెళ్తాము అంటే మనం చిత్తమున ఎటువంటి ఆలోచనలు మీ అనుమతి లేకుండా ఉద్భవింపబడవు. ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, సాధన ప్రారంభంలో జపం చేసినప్పుడే బాగుంటుంది, ఇలా మౌనంగా కూర్చుంటేనే ఎక్కువ ఆలోచనలు వస్తున్నవి, జపమే బాగుంది, బుక్ రీడింగే బాగుంది, యజ్ఞం చేయించడమే బాగుంది, ఏదైనా సినిమా భక్తి సినిమా చూస్తే బాగుంది, భక్తి భజనలు వింటే బాగుంది అని మనకు ప్రారంభంలో అనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కోటాన కోట్ల ఏవైతే ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలన్నీ కూడా మనకు జపం చేస్తున్నప్పుడు నియంత్రింపబడినట్టుగా అనిపిస్తూ ఉంటవి.
ఏదైనా స్తోత్రం చదివినా, బుక్ చదువుతున్నా బాగుండు, ఇలా కళ్ళు మూసుకుంటేనే ఇన్ని గుర్తొస్తున్నవి అని చాలా మంది ఏం చేస్తారు, ధ్యానమును ఇష్టపడరు. ధ్యానమును ప్రారంభంలో చెయ్యాలి అంటే మనం మర్చిపోయిన గతము కూడా గుర్తొచ్చి ఏడిపిస్తూ ఉంటది మనల్ని. అందువల్ల ధ్యానం మీద అభిరుచి చాలా తక్కువ మందికి ఉంటది. కానీ మనం ఎప్పుడైతే నిరాశ పడకుండా ప్రయత్నం ఆపమో, ఒకరోజు ఏ స్థితిలో ఉంటామంటే మన అనుమతి లేకుండా మన బుద్ధిలో కూరుకుపోయిన స్మృతులు గాని, సంకల్పాలు గాని ఏవి ఉద్భవించవు. ఆ స్థితికి మనం చేరుకుంటాము. ప్రారంభంలో ఎంత సతమతమయ్యామో అభ్యాసముతో మన ప్రమేయము లేకుండా అవి ఏవి పని చెయ్యని స్థితికి వెళ్తాం. మీరు గ్రామంలో చూడండి, ఎప్పుడైనా గ్రామానికి వెళ్తే పరిశీలించండి, పొలం వైపు ఎడ్ల బండి వెళ్తూ ఉంటది. ఆ పాలకుడు కంటి మీద టవల్ని వేసుకుని నిద్రపోతూ ఉంటాడు. ఎడ్లు పొలం వచ్చాక ఆగిపోతుంది. మరి ఇతను పడుకున్నాడు, ఎద్దులు పొలం వరకు వెళ్ళినవి. ఎలా జరిగింది? వెళ్తున్నది కదా, అదే అభ్యాసం అలవాటు. ప్రతిరోజు తీసుకెళ్లడం వల్ల ఆ దారి యొక్క గంధము ఆవుకు, ఆ ఎద్దులకి తెలిసిపోతుంది. అందుకనే మాలిక్ హాయిగా నిద్రపోతాడు. అటులనే మనం ఈ ఇంద్రియాలకు శిక్షణ ఇచ్చే వరకే మనం కష్టపడాలి. ఒకసారి ఇంద్రియాలకు ఆత్మ లక్ష్యం, ఆత్మ సామర్థ్యం అర్థమైన తర్వాత ఇక ఇంద్రియాలకు పెద్ద శ్రమించాల్సిన పని ఉండదు. ఇక అవి వింటవి. ఇంకా అవి ఆత్మతో పాటు పరమాత్మ నామస్మరణకి సిద్ధమైపోతవి. మనం ఈ శక్తిని పెంచుకోవాలి. ఉపన్యాసాలు వింటున్నాము, ఎంతో మంది పండితుల దగ్గర అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకుని ఏంటి లాభం? పరమాత్ముడు ఆనంద స్వరూపుడే. అతనిలో ఆనందం ఉంది, అతనిలో ప్రకాశం ఉంది, అతనిలో జ్ఞానం ఉంది, అతి సూక్ష్ముడు. ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఆయన ఉపకారం మహా ఉపకారం అని తెలుసుకున్నాం. కానీ ఆ ఇంత సమర్థుడైన పరమాత్ముని ఎప్పుడు దర్శించుకుందాం? తెలుసుకోవడం ఒక ఎత్తైతే దర్శించుకోవడం కూడా మరొక ప్రయత్నమే. అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే ఇంద్రియాలలో ఆత్మ యోగాంగానుష్ఠానము ద్వారా అభ్యాసం చేసుకుందో, నేను యమాలు పాటించాలి, నియమాలు పాటించాలి, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి ఎవరి జీవితంలో నిరంతరము ఉంటాయో వాళ్ళ యొక్క మనస్సు చాలా ఏమైపోతుంది? ఎవరైతే యోగానుష్ఠానము చేస్తారో, 8 అంగముల యొక్క అనుష్ఠానము నిరంతరము చేస్తున్నారో వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది? చాలా పవిత్రం అయిపోతుంది. చాలా పవిత్రంగా ఉంటుంది, శుద్ధముగా ఉంటుంది. అక్కడ రాగము లేదు, ద్వేషము లేదు, అవిద్య ఉండదు, అస్మిత ఉండదు.
మిథ్యా జ్ఞానం ఉండదు, పరమాత్ముని వలె అకర్తగా ఉంటది. ఇప్పుడు పరమాత్ముడు కర్తనా కాదా ఈ సృష్టికి? సృష్టికి పరమాత్ముడు కర్తనా కాదా? కర్తనే మాతాజీ. కర్తనేనమ్మా. పరమాత్ముడు ఏ ఒక్క నిమిషమైనా పని చెయ్యకుండా కూర్చుంటున్నాడా? కూర్చుంటలేడు. లేదమ్మా. ఒక్క ఫలం మన కనురెప్ప కిందికొచ్చేంత నిమిషం కూడా పరమాత్ముడు కూర్చోడు. సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభంలోనే రచించాడు. ఇంకా ఈ సృష్టి వెనుక పరిగెత్తాడు పరమాత్ముడు. ఎలా మనం గృహం ఏర్పరచుకుంటామో పరమాత్ముడు కూడా ఈ సృష్టిని ఏం చేశాడు? నిర్మాణం చేసేశాడు, సృష్టించాడు. అంతే. 14 మనవంతరాల వరకు ఎంత నీరు కావాలి, ఎంత సువర్ణము కావాలి, ఎంత భూమి కావాలో వాటన్నింటిని కూడా ప్రళయములో యోజన చేసి మొత్తం మెటీరియల్ ని మళ్ళీ 14 మనవంతరాలు అయ్యే వరకు సరిపోయేంతగా తయారు చేసి వదిలేశాడు. మరి ఇప్పుడేం కర్మ చేస్తున్నాడు పరమాత్ముడు? అతనివి 2 కార్యములు ఉన్నవి. ఒకటి సృష్టి కార్యము, రెండవది మనుషుల యొక్క కర్మ ఫలాలు. ఓన్లీ మనుషులకే ఇస్తాడా? జీవులన్నింటికి కర్మ ఫలాలను అందిస్తాడు. జీవులకు కర్మ ఫలాలను ప్రసాదిస్తాడు. మీరు చెప్పగలుగుతారా ఏ నిమిషమైనా ఈ సృష్టిలో అలా ఒక్క నిమిషమైనా ఉందా ఆత్మలు పుట్టనివి, అంటే శరీరమును తీసుకొనివి, శరీరమును వదలని కొన్ని క్షణాలు ఈ సృష్టిలో ఉన్నాయా? మీరు చెప్పగలుగుతారా? లేవమ్మా. లేవు. ఒక్క క్షణం కూడా అట్లా పుట్టకగడాన్ని చావుకాన్ని లేకుండా లేనే లేదమ్మా. ఒక్క క్షణం కూడా లేదు. అంటే పరమాత్ముడు పూర్వ శరీరము నుంచి విడుదలైన ఆత్మను చాలా సౌకర్యంగా ఎటువంటి దుర్ఘటన జరగకుండా ఇక్కడికి తేవాలి. అంటే జన్మ వరకు తేవాలి. మళ్ళీ ఇక్కడ ఎవరైతే త్యాగం చేస్తున్నారో వాళ్ళని మళ్ళీ ఇంకొక శరీరంలోకి పంపించాలి. నిరంతరం పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? కర్మ చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ కర్మ ఫలాన్ని ఇంత కూడా అంటించుకోడు. మనం ఇప్పుడు ఒక 5 రోజులు కలిసి యాత్ర చేశామనుకోండి, మన బంధం ఏమైపోతుంది? బంధం ఏర్పడుతుందమ్మా. ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళు ఆ స్టేషన్ వచ్చి వాళ్ళు ఒకవైపు మనం ఒకవైపు వెళ్తూ ఉంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటవి. అందుకనే టెక్నాలజీ తెలుసుకొని ఫోన్లో వాళ్ళ అడ్రస్ ని సేవ్ చేసుకుంటాం. ఇక మనకు బంధం ఏర్పడుతుంది. వాళ్ళ కష్ట సుఖాలు మన కష్ట సుఖాలుగా, మన కష్ట సుఖాలని వాళ్ళ కష్ట సుఖాలుగా, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ని వాళ్ళు మనకి బాధ చెప్తే వాళ్ళెవరో మనకు తెలియదు, ఈమెను కష్టపెట్టారని మన బాధ వాళ్ళకి శాపనార్థి కూడా పెట్టమా? మిమ్మల్ని ఎంత కష్టపెడుతున్నందుకు దేవుడు వాళ్ళకి న్యాయం చేస్తాడులేండి అంటామా అనమా? ఎవరైతే మనకు దగ్గర అవుతారో ఆ దగ్గర వాళ్ళని ఎదుటి వ్యక్తి, వాళ్ళ ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వాళ్ళ గురించి మనకి ఏమి తెలియదు, ఈవిడ చెప్పింది మనం ఎంత తన్మయం చెందుతాము, వెంటనే ఏమంటాము? భగవంతుడు చూస్తాడులే అంటామా అనమా? మరి చూడండి మనం ఎంత బంధం ఏర్పరచుకుంటాము. ఈవిడ చెప్పిన దాంట్లో సత్యం ఉందా తెలియదు, అసత్యం ఉందా తెలియదు, ధర్మం ఉందా తెలియదు, కానీ మనకి ఏమంటే చాలా ఇష్టం కాబట్టి అనేస్తాం. ఈ ఇష్టమైన వ్యక్తికి ఎవరైనా కష్టం కలిగిస్తే ఆమె ఏడుస్తూ ఆ వ్యక్తి పేరు చెప్తే నిన్ను ఇంత కష్టపెట్టినందుకు ఆయనకేం మంచి జరగదమ్మా అంటాం. మనకు తెలియదు నిజంగా ఈమె అబద్ధం ఆడుతుందా, వాళ్ళ అబద్ధమా వీళ్ళ అబద్ధమా తెలియదు. కానీ వీళ్ళు మన వాళ్ళు అనుకొని మనం ఎంత తన్మయం చెందినామంటే మన వాక్కుని కూడా ఆమెకు నలువైపులో ఒక పంజరముగా బంధిస్తాం.
అంటే ఎంత కర్మాశయం తయారు చేసుకుంటున్నామో చూడండి మనం. అవునా అంటే ననం, మిమ్మల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళు ఏం సుఖపడతారండి అంటాం. అది ఆమె కర్మ ప్రభావ దుఃఖమా నిజంగా కర్మ ఫలమా మనకేమి తెలియదు. కానీ మనం ఎంత తన్మయం చెందినామంటే కేవలం ఓదార్పు వరకే ఉండకుండా వాళ్ళని కూడా మనం శపించేస్తున్నాం. అక్కడి వరకే ఆగుతామా? ఆ ఫోన్ పెట్టేశాక ఇంకొక ఫ్రెండ్ ఫోన్ వస్తుంది, ఆమెకు కూడా చెప్తాం ఫలానా ఆమెకి వాళ్ళు ఇలా ఇట్లా కష్టపెట్టారండి అని. ఈవిడ కూడా చెప్తుంది, అవునా అండి మీ ఫ్రెండ్ అంత మంచిదా అండి, ఆ మంచి ఆవిడకి పెట్టిన వాళ్ళకి ఏం బాగుపడతారంటే అని ఈవిడ కూడా చెప్తుంది. కనీసం ఈవిడ ముఖమన్నా మీకు తెలుసు, కానీ ఈవిడకి మా ముఖమే తెలియదు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈవిడ కూడా 4 పెడుతుంది. ఏమైంది విజయత్తమ్మ సైలెంట్ అయిపోయారేంటి? ఎంత శాపనార్థాలు పెడుతుందమ్మా. ఎంత సైకిల్ తప్పులు పెద్దదైపోతుందమ్మా. సైకిల్ నుంచి బయటికి రావాలనుకుంటే సైకిల్ పెద్దదైపోతుంది. ఎంత పెద్దదవుతుందో చూడండి. మరి పరమాత్ముడు ప్రతి నిత్యము మనని ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్తున్నాడు, అక్కడి నుండి ఇక్కడికి ఎప్పుడూ వదిలిపెట్టడం లేదే. అయినా మలినాలను పరమాత్ముడు అంటించుకుంటున్నాడా? ఇచ్చుకోడమ్మా. ఇదే అందుకనే పరమాత్మునికి శరీర బంధనాలు లేవు. మనమేమో ఈ సమాజాన్ని, ఈ చుట్టాల్ని, ఈ స్నేహితుల్ని ఏదో ఉద్ధరించాలని ఉన్న మురికినంతా మీద వేసుకుంటాం. మీరేసుకుంటాం. ఎప్పుడైతే మనం సమాధిలోకి వెళ్తామో, ఎప్పుడైతే మనం ధ్యాన మార్గాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామో అప్పుడు మన మాటల్లో జాగ్రత్త వస్తుంది, మన ఆలోచనలో జాగ్రత్త వస్తుంది. అది నేను చెప్తున్నా. సాధన వల్ల అనేక దోషముల నుండి మనం దూరం అవుతాం. ఇదే చెప్తున్నాడు. మనస్సు మనం పెద్దగా కత్తులు పట్టుకోము, మేము మాంసం తినమండి అంటాం. కానీ చూడండి ఎంత చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. మనకు వీళ్ళు తెలియదు, వాళ్ళు తెలియదు. ఇప్పుడు అట్లా ఆలోచిస్తున్నాం. మీరు చెప్పేదాకా ఆ చేస్తున్నామా అని కూడా తెలియదు, అనేస్తం అయిపోతుంది అంతే. అవునా? అదే పోనీ చేస్తున్నామా లేదా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ నిజంగా ఇలాంటివి మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నామమ్మా, అదే అంటున్నా. మళ్ళీ ఏమంటాం, నేను ఏ పాపం చెయ్యలేమంటాం అంట. చేయడం లేదని. కానీ తెలియకుండానే ఇక్కడ తెలియకుండా అంటే మోహముతో, అమ్మ వీళ్ళు నా వాళ్ళు సుఖంగా ఉండాలి, నా వాళ్ళు కష్టపడొద్దని, నా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనే మోహముతో మనం వాక్కుని మలినం చేసుకుంటున్నాము, మనస్సుని కూడా మలినం చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఎంత ఉద్రేకానికి లోనవుతామంటే, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నాకు కనబడని గొంతు ఏమంటా అయిపోయిందా? శారీరక పాపకర్మ చేయడానికి సిద్ధమయ్యాం, మానసిక పాపకర్మ చేయడానికి సిద్ధమయ్యాం, వాచిక కర్మ సిద్ధమయ్యాం. నిజంగా అందులో సత్య అసత్యాలు ఏమి లేవు, కేవలం ఒక్కటే మోహము. నా వాళ్ళని ఎవ్వరు కష్ట పెట్టకూడదు. పరమాత్ముడికి నా వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు. జిల్ల పురుగు గుడికొచ్చి ప్రసాదం పెట్టలేదని దాన్ని ద్వేషించడు. కోటీశ్వరుడు తనకి ఒక పెద్ద 100 కిలోల శిఖరం చేయించాడన్న స్నేహం. అర్థమైందా? జిల్ల పురుగు పట్ల పరమాత్మునికి ద్వేషము లేదు, అర్భోపతి బంగారం శిఖరం తొడిగించాడన్న రాగము లేదు. ఆ స్థితికి మనం ఎదుగుతే మనము కూడా అకర్తలమే అవుతాము. అలా పరమాత్ముడు నిరంతరము అకర్తగా ఉంటాడు.
మనము దినములో ఎంతసేపు అకర్తగా ఉంటున్నామో ఆలోచించుకోండి, మీ శక్తిని తెలుసుకోండి. ఇవాళ క్లాస్లో ఇది విన్నాం కదా, ఇవాళ దినములో ఆచరించండి, ఇది ప్రయత్నించండి. ప్రయత్నం చేస్తామమ్మా ఖచ్చితంగా. అర్థమైందా? స్టార్టింగ్ 2-3 days కష్టం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. అలవాటు అవుతుంది. అర్థమైందా? నిజంగా ఆత్మస్వరూపం ఇదే. ఆత్మనే అనేక జన్మలెత్తి మహామోహముతో, అంధతామిస్త్రాలతో, అరిష్టాలతో, ధనమదముతో, యశోమదముతో, కీర్తి మదముతో ఆత్మనంతా మనము ఆవరింపజేసుకున్నాం మురికితో. ఇప్పుడు మళ్ళీ మనం ఆ మురికిని మనమే కడుక్కోవాలి అని చెబుతూ ఓం శాంతి శాంతి శాంతి.